ఎస్ జగదీష్ గారు మీరే అన్నారు 30,000 ఇండియన్ ఇన్వెంటర్స్ ఎగ్జిబిషన్లో వాళ్ళ ఎగ్జిబిషన్స్ చేసుకున్నారు. వరల్డ్ వైడ్ వాటిని ఎట్లా మార్కెటింగ్ చేసుకోవచ్చు? ఎందుకంటే ఇప్పుడు అక్కడ పార్టిసిపేట్ అయినటువంటి 75 కంట్రీ హెడ్స్ ప్రతి ఒక్కరూ ఇండియా ఈజ్ ద హబ్ హెడ్ క్వార్టర్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాజ్ వెల్ యాజ్ ఏఐ టెక్నాలజీ. ఎట్లా దాన్ని స్టార్టప్స్గా ఇంప్లిమెంట్ చేసుకుంటారు అంటే ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఎట్లా టేకప్ చేస్తుంది? So to begin with, yes, we are offering any new talent that have developed these LLM models. yes, US market is open. yeah, We are here in India to get those LLM models back to US to invest so that it is reused for manufacturing, retail and global supply chain management. So we are coming up with an LLM model hackathon yes, next month in India to extract the best of the LLM models and make these kids on the investment path and introduce them into the US market. Endukante we don't need to reinvent wheel. There are existing brand net LLM models out in the market which can be fine tuned and introduced to the Fortune 500 companies in the US. Infosys అవ్వచ్చు, యాక్సెంచర్ అవ్వచ్చు, డిలాయిట్ అవ్వచ్చు, ఐబిఎం అవ్వచ్చు, వాళ్ళ ఓన్ ఇంటర్నల్ టాలెంట్కి ఏ ప్రాక్టీస్ ఉంది, వాళ్ళ ఎల్ఎల్ఎం మోడల్స్ ఆల్రెడీ ఆపరేట్ అవుతున్నాయి. దే ఆర్ ఆల్రెడీ ఇంట్రడ్యూస్ టు ది యుఎస్ కంపెనీస్. ఇండియాలో క్రియేట్ అవుతున్న ఎల్ఎల్ఎం మోడల్స్ క్యాన్ నౌ బీ సోల్డ్ ఇన్ ద మార్కెట్. సో అజూర్ and there are companies that are offering these models on an app store that you can download that can be applicable to manufacturing, healthcare, legal. So there are n number of opportunities. The US mission to India was to get hold of those LLM models and talent and make India as a hub and make it as a marketing campaign. The US consulate is also willing to start a AI Superdome in all of these consulate offices in India and operate all the federal, state and public and private work inside of India. Because if some of these LLM models are proprietary of some students, right? ఇప్పుడు ఐఐటీలో చదువుతున్న పిల్లలు, they are not attached to any company for compliance. So those kids who have already developed LLM models are ready to be sold in the market, and any IT company sitting in US are ready to pay money for those LLM models that can be fine tuned and introduced to the US market. So that's the mission. Most of us have come to India to pick best of these LLM models that are readily available from a hackathon with no proprietary guardrails that are driven if it is through a company. ఎస్ ప్రొఫెసర్ జేబీ రెడ్డి గారు, ఇండియన్ యూనివర్సిటీలు రెడీగా ఉన్నాయా అండి? ఒకవేళ ఏఐ స్ట్రాంగ్ ఇన్ ఇండియా మీద వస్తే ఎడ్యుకేషన్ సిస్టమ్, మీరు ఒక యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా పనిచేస్తున్నారు, ఏఐ అల్గరిథమ్స్ కానివ్వండి, మాడిఫికేషన్స్ కానీ స్టూడెంట్ కమ్యూనిటీని ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేయబోతాయి? ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే మన యూనివర్సిటీస్ ముందంజలో ఉన్నట్టే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఈ ఏఐ యొక్క పొటెన్షియల్ ను వాళ్ళు రియలైజ్ చేస్తున్నారు కాబట్టి ప్రతి డిసిప్లిన్ లో కూడా ఈ ఏఐ ఉపయోగానికి సంబంధించి ఈ మొత్తం మన కోర్స్ కరికులం ను చేంజ్ చేసుకోవడం కావచ్చును. అదే విధంగా ఏఐ బేస్డ్ టీచింగ్ ఉంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ టీచింగ్ ఉంది, ప్లస్ ఎగ్జామినేషన్ సిస్టమ్ అనేది కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తా ఉన్నారు. దాదాపు ఒక 20-25% ఆఫ్ ద సిలబస్ ను మొత్తం ఏఐ సెంట్రిక్ సిలబస్ గా మార్చే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే ఇట్ డిపెండ్స్ ఆన్ ది డొమైన్ అని నేను అనుకుంటా. ఇప్పుడు జనరల్ గా ఏంటంటే ఓన్లీ స్టెమ్ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ స్ట్రీమ్ లో ఏఐ అనేది ఉపయోగము ఆల్రెడీ బాగా పెరిగింది. కానీ మిగతా దాంట్లో నాన్ స్టెమ్ డిసిప్లిన్స్ లో కూడా ఖచ్చితంగా ఏఐ ఈజ్ ఆమ్ని ప్రెసెంట్ అండ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఆల్మోస్ట్ ఎవ్రీ ఫీల్డ్. కాబట్టి వాళ్ళు దాన్ని ఎగ్జామినేషన్ సిస్టమ్ లో యూజ్ చేస్తా ఉన్నారు, పెడగోజీలో యూజ్ చేస్తా ఉన్నారు. అదే విధంగా ఇప్పుడు ఆ ఏఐ కనెక్టివిటీ ఉన్న దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనుకోండి, దాంట్లో ఇప్పుడు ఏఐ జనరేటెడ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అనే కాంపోనెంట్ దాదాపు ఒక 20% దాంట్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు.
ఏఐ జనరేటెడ్ ఇన్వెన్షన్ కావచ్చును, ఏఐ జనరేటెడ్ కాపీ రైటబుల్ వర్క్స్ కావచ్చును. అఫ్ కోర్స్ వేరే డిబేట్ ఉంది, అది దానికి ఎవరు ఓనరు ఏందనేది ఆ జూరిస్ప్రూడెన్స్ ఇంకా కంటిన్యూ అవుతుంది. సేమ్ ఈస్ ద కేస్ విత్ రిగార్డ్ టు సైన్స్, టెక్నాలజీ, ఈవెన్ లా అండ్ హ్యుమానిటీస్ లో కూడా యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఐ థింక్ ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చిన తర్వాత ఇంటర్ డిసిప్లినారిటీ, మల్టీ డిసిప్లినారిటీ మీద ఫోకస్ పెరిగింది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు అడాప్ట్ చేసుకోవాలి. యూనివర్సిటీస్ అడాప్ట్ చేసుకోకపోతే దే విల్ బి లాగింగ్ బిహైండ్ ఫర్ ఎవర్. సో ఖచ్చితంగా ప్రైవేట్ సెక్టర్ అయినా పబ్లిక్ సెక్టర్ అయినా దీన్ని అడాప్ట్ చేసుకుంటున్నాయని నేను అనుకుంటున్నాను. యూజీసీ కొన్ని ఇనిషియేటివ్స్ ఆల్రెడీ తీసుకుంది. అదే విధంగా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకున్నారు. ఐఐటీస్ లో ఇట్ ఈస్ అ వెరీ సక్సెస్ఫుల్ మోడల్ విచ్ ఈస్ ఇంప్లిమెంటెడ్. ఐ థింక్ ఇట్ ఈస్ బీయింగ్ ఎక్స్టెండెడ్ టు అదర్స్. ఐ థింక్ వీఆర్ రెడీ, ఇండియా ఈస్ రెడీ అండ్ ఇండియన్ ఎడ్యుకేషనల్ సిస్టమ్. ఇప్పుడు రోబో టీచర్స్ కూడా వచ్చినారు కదండి. Yes. కొన్ని ఇప్పుడు బెంగళూరులో ఇంకెక్కడ పోతే ఎల్కేజీ యూకేజీ పిల్లలకు రోబో టీచింగ్ ఏదో చెప్తా ఉన్నారు. సో అక్కడ ఇప్పుడు ఎల్కేజీ నుంచి పీజీ వరకు రీసెర్చ్ వరకు కూడా ఖచ్చితంగా ఏఐ టచ్ గాని అంశం ఏం లేదు. దాన్ని మొత్తం ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఐ థింక్ వీఆర్ రెడీ. ఎస్, ప్రీతం రెడ్డి గారు, మీరు హార్డ్వేర్ టూల్స్, కనెక్టింగ్